హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము ఓట్స్ కట్లెట్ చేయబోతున్నాము. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఓట్స్ కట్లెట్ని మనం ఈజీగా చేసేయచ్చు ఇంట్లోనే. ఓట్స్ తినడం కూడా హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఇది చేసుకొని తినొచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ ఓట్స్ వేసుకోవాలి. మనము ఓట్స్ ప్యాకెట్ జనరల్గా సూపర్ మార్కెట్లో దొరుకుతుంటుంది కదా, ఆ ఓట్స్ 2 కప్స్ వేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ తడుపుకోవాలి. ఓట్స్ని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ తడుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోనే మనము 2 క్యారెట్స్ని అలా చిన్నగా తరుముకొని వేసుకోవాలి. పాలకూర చిన్నగా కోసుకొని వేసుకోవాలి. పాలకూర హెల్త్కి మంచిదండి, తినడం కూడా. ఇలా మనము స్నాక్స్లలో కూడా వాడవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనము కొంచెము క్యాప్సికమ్ వేసుకోవాలి. చిన్నగా కోసుకొని క్యాప్సికమ్ని, ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకొని, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని, ఉప్పు వేసుకోవాలి. మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి ఘాటు రావడానికి. కొంచెం వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక గుడ్డు వేసుకోవాలి. గుడ్డు వద్దనుకునే వాళ్ళు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. గుడ్డు ఎందుకు వేస్తున్నాము అంటే, ఇక్కడ మనము అన్ని వేసిన వెజిటేబుల్స్ అన్నిటిని మిక్స్ చేసి అట్టే పట్టి పెడుతుంది కాబట్టి, ఏదన్నా మనము ఇలా స్నాక్స్ చేసేటప్పుడు గుడ్డు కలుపుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ అలా మనం పసుపు వేసుకోవాలి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసినా సరిపోతుంది. అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు కడాయి వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఇందాక చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసుకోవాలి. ఇది మనము అన్ని వెజిటేబుల్స్ ఇంకా ఎగ్ వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు అలా మనము కుక్ చేసుకుంటే ఈ విధంగా మంచిగా కుక్ అవుతుంది. అప్పుడు అందులో మనము నానబెట్టుకున్న ఓట్స్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దగ్గరకు అవుతుంది. ఇలా మనము 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక దాన్ని సపరేట్గా తీసుకొని ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. చూసాం కదా, ఈ విధంగా సపరేట్గా తీసుకోవాలి. దీన్ని మనము ఇప్పుడు పక్కన పెట్టుకొని చేతికి కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి. ఈ విధంగా కొంచెం ఒక డ్రాప్ అంతా ఆయిల్ అలా వేసుకొని హ్యాండ్కి రుద్దుకొని ఒక లెమన్ సైజ్ అంతా మనము పిండిని తీసుకున్నట్టు తీసుకొని దీన్ని మనము కట్లెట్ షేప్లో చేసుకోవాలి. ఏ సైజ్ అన్నా మీరు చేసుకోవచ్చు, ఎలాంటి షేప్ అన్నా చేసుకోవచ్చు. ఇక్కడ కట్లెట్ లాగా చేస్తున్నాం కాబట్టి చిన్నగా ఇలా ఈ విధంగా ఈ షేప్ చేసుకొని మంచిగా ఇలా మనకి వేడిగా ఉన్నప్పుడే ఇలా చేస్తే ఈజీగా అవుతుంది. బ్రెడ్ క్రమ్స్లో ముంచుతూ ఇలా మనము బ్రెడ్ క్రమ్స్ మొత్తానికి కట్లెట్కి అంటేటట్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం బ్యాటర్ని కూడా ఇలా కట్లెట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇవి మనము వేడిగా ఉన్నప్పుడు చేస్తే కరెక్ట్ సైజు ఉంటుంది. అండ్ వేడిగా తింటేనే ఇది బాగుంటుంది. సో అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టీ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఇందాక మనము చేసి పెట్టుకున్న కట్లెట్స్ అన్నీ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ అయ్యాక తిప్పుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, అంతే. ఒక 2 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మంచిగా కుక్ అయిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసేసుకుంటే సరిపోతుంది. వేడి ఓట్స్ కట్లెట్ రెడీ అయిపోతుంది. ఇవి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ హెల్త్కి కూడా ఓట్స్ తినడం చాలా మంచిది. పిల్లలకి కూడా ఈ విధంగా చేసి పెడుతుంటే మరీ అడుగుతారు వాళ్ళు. మనము టమాటో సాస్తోని మనం ఇది సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్లీజ్ క్లిక్ చేయండి.